విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం అమృత కలశం కార్యక్రమంలో హనుమత్ జయంతిని గురించి తెలుసుకుంటున్నాం. హనుమత్ జయంతి అంటే హనుమంతుడు పుట్టినటువంటి రోజు. హనుమంతుడు వైశాఖ బహుళ దశమి నాడు పుట్టాడు. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని చెప్పి పరాశర మహర్షి చెప్పినటువంటి ప్రమాణం. అటువంటి ఆంజనేయ స్వామి అసాధారణమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాబట్టి ఆయన యొక్క జననం వెనకాల చాలా విశేషమైనటువంటి కారణాలు ఉన్నాయి. అసాధారణ వ్యక్తులు అంత తేలికగా వాళ్ళ జీవితాలు జన్మలు ఉండవు. అలా చూసినప్పుడు ఆంజనేయ స్వామి యొక్క జననం వెనకాల చాలా చరిత్ర ఉన్నది. ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఈ విశేషాలన్నీ కూడా మనం తెలుసుకోవటము హనుమత్ జయంతి యొక్క కర్తవ్యం. కల్పాంతర సంబంధం కూడా ఉన్నది హనుమత్ జననం వెనకాల. పూర్వము రాధంతర కల్పంలో కశ్యపుడు సాధ్య అని చెప్పి దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి చాలా కాలం సంతానం కలగకపోతే కైలాస పర్వతం మీదకి వెళ్ళి కఠోరమైనటువంటి తపస్సు చేశారు. అలా తపస్సు చేసేటటువంటి వాళ్ళకి సహకరించమని చెప్పి పరమశివుడు అగ్నిదేవుణ్ణి వాయుదేవుణ్ణి కూడా అక్కడికి పంపాడు. వాళ్ళు బ్రహ్మచారుల రూపంలో అక్కడికి వెళ్ళి ఆ కశ్యపునికి సహాయం చేస్తూ ఉన్నారు. పరిణతి పొందినటువంటి తపస్సున పరమశివుడు సాక్షాత్కరించాడు. ఏం వరం కావాలో కోరుకోమంటే, భగవన్ మమ పుత్రస్యాస్త్వమచ్చేవ వరో మమ, మహానుభావ నువ్వు నాకు కుమారుడు కావలసినది ఇదే నా వరం అన్నాడు కశ్యపుడు. తథాస్తు అన్నాడు పరమశివుడు. అలా రాధంతర కల్పంలో తథాస్తు అన్నటువంటి మాట శ్వేతవరాహ కల్పంలో వైవస్వత మన్వంతరంలో త్రేతాయుగంలో దాన్ని నెరవేర్చాడు. ఆ కశ్యపుడే కేసరిగా పుట్టాడు. ఆ సాధ్యే పుణ్యకస్థల అంశతో అంజనగా పుట్టింది. వాళ్ళే ఆంజనేయునికు తల్లిదండ్రులయ్యారు. ఆ పరమశివుడే ఆంజనేయుడిగా పుట్టాడు. అట్లా రాధంతర కల్పం నుంచి కూడా హనుమత్ జననం వెనకాల కారణం ఉన్నది. ఒకప్పుడు గార్ధవనిస్వనుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. కథం పరశివస్వామిన్ హనుమద్రూపం ఆస్థిత, రామదాసత్వం ఎందుకు వచ్చింది అని చెప్పి మైత్రేయుడు పరాశర మహర్షిని అడిగితే పరాశర సంహితలో పరాశరుల వారు చెబుతారు. ఆ గార్ధవనిస్వనుడు అనేక రకాల వరాలు పొందాడు. లోకాల్ని బాధించటం మొదలుపెట్టాడు. అలా బాధిస్తుంటే దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వీడు అంత ఉందే మార్గం ఏమిటి చెప్పమన్నాడు. బ్రహ్మదేవుడు వీళ్ళని పరమశివుడి దగ్గరికి తెచ్చాడు. ఆయనే వరాలు ఇచ్చాడని. పరమశివుడు చెప్పాడు, పెట్టిన చేత్తో విషవృక్షాన్నైనా పెరకకూడదు. ఆ గార్ధవనేశ్వరుడికి వరాలు ఇచ్చింది నేనే, కాబట్టి నేనే వాడిని సంహరించడం జరగదు అంటే అందరూ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చారు. వెంటనే విష్ణుమూర్తి చెప్పాడు, నేను ఆ గార్ధవనేశ్వరుణ్ణి చంపుతాను అని. శివుడు అన్నాడు, తొందరపడక నారాయణ, వాడు చాలా వరాలు పొంది ఉన్నాడు, నా నుంచి అంత తేలిగ్గా మరణించడు అని అన్నాడు. విష్ణుమూర్తికి పౌరుషం వచ్చి, ఇదిగో పరమశివ, నేను గార్ధవనేశ్వరుణ్ణి సంహరించలేకపోతే నీకు దాస్యం చేస్తానన్నాడు. శివునికి కూడా పౌరుషం వచ్చింది. ఓ విష్ణుమూర్తి, నువ్వు కనుక గార్ధవనేశ్వరుణ్ణి చంపగలిగితే నేను నీకు దాస్యం చేస్తానని ఈయన ప్రతిజ్ఞ చేశాడు. ఆ విధంగా ఇద్దరు ప్రతిజ్ఞలు చేసుకున్నాక విష్ణుమూర్తి మోహిని రూపాన్ని పొంది కళ్ళు తీసుకుని వెళ్ళి ఆ గార్ధవనేశ్వరుని యొక్క భవనానికి ముందు వనంలో సంచరిస్తున్నాడు. చారులు వెళ్ళి చెప్పారు, అపురూప లావణ్యవతి వచ్చి మన ఉపవనంలోనే ఉన్నది అని. వాడు పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికి ఈ మోహిని అన్నది,
తొందరపడకయ్యా, ఇదిగో ఈ మద్యము స్వీకరించి సుఖములు అనుభవించు అని.